అందరికీ నమస్కారం అండి. ఈరోజు మదనపల్లి పట్టణానికి ఒక శుభదినం. ఈరోజు నుంచి పూర్తి స్థాయిలో మదనపల్లి జిల్లా కేంద్రంగా ఎస్పీ ఆఫీస్ ఈరోజు నుంచి పూర్తి స్థాయిలోకి మనకి ఫంక్షనింగ్లోకి రావడం జరిగింది. సో దీనికి ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇక నుంచి ఎస్పీ అన్ని ఇంకా త్వరలో ఇంకా వారం 10 days 15 daysలో మొత్తం అన్ని విభాగాలు కూడా ఈ యొక్క ప్రాంగణంలోకి వచ్చేస్తాయి. సో మీ యొక్క అందుబాటులో ఉంటారు. అదేవిధంగా సిఏఆర్ పోర్టల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సెంట్రల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాపర్టీ రిజిస్టర్ అని ఉంటుంది, సిఏఆర్. సో ఆ పోర్టల్లో ఏంటంటే దొంగిలించబడ్డ వస్తువులు మనం రిజిస్టర్ చేసుకుంటే ఐడెంటిఫికేషన్ వచ్చినప్పుడు ఇస్తారు. సో దీనిలో ఏంటంటే ముఖ్యంగా సెల్ ఫోన్లు దొంగిలించబడ్డప్పుడు ఇది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది ఈ యొక్క పోర్టల్. ఇప్పుడు మనం టోటల్ 9 phases చేసాం. ఈ 9th phase 716 మొబైల్స్ మనకి రికవరీ చేయడం జరిగింది. దాని విలువ వచ్చేటప్పటికి 1,54,00,000 రూపాయల విలువ. టోటల్ మనకి 2022 నుంచి ఈ యొక్క పోర్టల్ మనకి అందుబాటులో ఉంది. ఇప్పుడు వచ్చి 3,000 వరకు మనం మొబైల్స్ అన్నమయ్య జిల్లాలో రికవర్ చేయడం జరిగింది. వాటి విలువ వచ్చి 6,20,00,000 రూపాయలు. ఇదేంటంటే ఏంటంటే మీరు ఏదైనా ఉంటే కనుక మొబైల్ దొంగతనం జరిగినప్పుడు ఆ పోర్టల్లో అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా అది రికవర్ చేసినప్పుడు ఆ లోకల్ ఎవరైతే వాళ్ళ నేటివ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పోలీస్ స్టేషన్ లేకపోతే ఆ యొక్క జిల్లా కార్యాలయం నుంచి ఆ సోదరు యొక్క యజమానులకి అవి అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎలా అయినా పోవచ్చండి. ఇప్పుడు ట్రైన్లో వెళ్తూ బస్సులో వెళ్తూ మర్చిపోయేది ఉండొచ్చు. కొంతమంది ప్రొఫెషనల్ దొంగలు ఉంటారు. కొంతమంది మీ బస్సులో బ్యాగ్ లిఫ్టింగ్ కానీ రకరకాలు చేస్తూ ఉంటారు. అన్ని రకాలు ఉంటాయండి. అది మనకి ఇక్కడ ప్రాపర్టీ రికవరీ ఇంపార్టెంట్ అండి. వాళ్ళు దొరికితే వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటాం. కానీ ఇందులో ఏంటంటే ఇది మ్యాక్సిమం అలాంటి ఇప్పుడు అది దొంగిలించిన వాడు తీసుకెళ్ళి ఎవరో వెండర్కి ఇస్తాడు. 2-3 చేతులు మారిన తర్వాత మళ్ళీ ఎవడో కొత్త వ్యక్తి కొనుక్కుంటాడు. కానీ ఒరిజినల్ ఈ టెక్నాలజీ ద్వారా ఏంటంటే మనం ఐడెంటిఫై చేసిన తర్వాత రికవర్ చేస్తాం. దీనిలో దొంగను పట్టుకోవడం కన్నా కూడా ఈ యొక్క సోదరు యజమానికి ఈ యొక్క వస్తువుని అందజేయడం అనేది ఈ యొక్క పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అది ఒరిజినల్ అయితే అండి అదే అన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అండి. కొత్త మొబైల్ అయితే కంపల్సరీ ఇన్వాయిస్ ఉండాలి. సెకండ్ హ్యాండ్ వాటిలో ఏంటంటే మనం అది కొంత రెగ్యులేషన్ అయితే లేదు, దానిపై దృష్టి సారిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళెవరో ఇంట్రడ్యూస్ చేయి వీళ్ళందరినీ. సో ఈ 716 అంతకుముందు సుమారు మొత్తం 3,000కు సంబంధించిన ఫోన్లు రికవర్ చేయడంలో ముఖ్యమైన పాత్ర ఇన్స్పెక్టర్ ఆలీ, ఈయన ఇన్స్పెక్టర్ గారు అబ్దుల్ సాహెబ్, వేణుగోపాల్ రెడ్డి, జయచంద్రారెడ్డి, వెంకటేశ్వర నాయక్, లక్ష్మీకాంత్, దేవేంద్ర, రవిశేఖర్, భాస్కర్,
పామిన్, ఇలియాసు, రాధా. వీళ్ళందరూ కూడా అన్నమయ్య జిల్లా ముందుకురా, వెనకంటే ఎలా కనిపిస్తావు? వీళ్ళందరూ కూడా అన్నమయ్య జిల్లా పోలీసు టెక్నికల్ టీము. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు కంటిన్యూస్గా ఈ శ్రమపడి ఇన్ని ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ఇక్కడే కాకుండా వేరే రాష్ట్రాల్లో మహారాష్ట్ర, రాజస్థాను, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఫోన్లు కూడా కనుక్కొని అక్కడి నుంచి కూడా తెప్పించడం జరిగింది. చాలా కష్టపడి తెప్పించారు. సో నిజంగా కూడా ఎవ్రీబడి హ్యాపీ. ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో మీ ఫోన్ పోయి ఎవరిదైనా పోయినా కానీ మీ బంధువులు కానీ ఈ నెంబర్ ఫోన్ చేసినట్టు చెప్పండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏ మొబైల్ ఇవ్వాలి? కే భాస్కర్, ఈయన ఐఫోన్ పోగొట్టుకున్నారు. కే భాస్కర్ గారు వస్తాడు. కొంచెం సార్ వీళ్ళ మొత్తం ఐడెంటిఫికేషన్ అన్ని బిల్స్ వెరిఫై చేసినట్టు ఇస్తాం సార్. భాస్కర్ గారు, మీరు ఈ ఐఫోన్ వచ్చింది కదా, ఎప్పుడు పోగొట్టుకున్నారు, ఏం చేశారు మీరు? హలో, నా ఐఫోన్ వచ్చేసి జనవరి 8, 2025లో మిస్ అయిపోయింది. అది వచ్చేసి జనవరి 25 అక్టోబర్లో రికవర్ చేశారు సార్ వారు. ఈ రోజు వచ్చేసి నాకు హ్యాండ్ ఓవర్ చేశారండి. సో మీరు ఇది ఏం చేశారు? సిఐలో కంప్లైంట్ పెట్టాను. ఎక్కడ పోగొట్టుకున్నారు అవి చెప్పండి. రాయంపేటలో పోగొట్టుకున్నాను. అంటే ఎట్లా పోగొట్టుకున్నారు? బస్సులో ప్రయాణిస్తూ చెప్పండి, వివరంగా చెప్పండి. బస్సులో ప్రయాణిస్తూ మొబైల్ మిస్ అయిపోయింది 2025 జనవరి 8. సార్ వారు వచ్చేసి కాదు, నువ్వు ఎప్పుడు కంప్లైంట్ పెట్టావు? సేమ్ డే కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెట్టాను. అక్టోబర్లో రికవర్ అయింది. వెరిఫికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఈరోజు ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎం గాయత్రి రమ్మ, ఏమి కూడా ఐఫోన్ పోగొట్టుకున్నారు. 12 నమస్కారం. ఎక్కడ పోగొట్టుకున్నావు, ఎలా పోగొట్టుకున్నావు, ఎప్పుడు రిజిస్టర్ చేసావు? అదే. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ ఫైండింగ్ అవర్ మొబైల్స్ సార్. బస్లో ట్రావెల్ చేస్తుండగా నేను పోగొట్టుకున్నాను. ఆ తర్వాత 1 డే తర్వాత నేను కంప్లైంట్ చేయగానే వితిన్ 3 monthsలోనే నా ఫోన్ తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళే కాల్ చేసి తీసుకొచ్చి ఇచ్చారు. మీరు పోలీస్ స్టేషన్ కానీ పోయారమ్మా? లేదు సార్, ఆన్లైన్ అప్లికేషన్. ఆన్లైన్ చేస్తారు, ఇంటికే తెచ్చి ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. సో ఎవరు కూడా పోలీస్ స్టేషన్ పోకుండా ఇంట్లో నుంచే ఆన్లైన్లో చేస్తే ఆమెను పిలిపించి పోలీసులు ఇచ్చారు. కర్లో దునియా ముట్టేమే అంటారు కదా. టెక్నాలజీ, విజ్ఞానం అనేది ప్రపంచాన్ని మన అందుబాటులో తీసుకొస్తే మన అరిచేతి వేళ్లతో మొత్తం ప్రపంచాన్ని శాసించవచ్చు. నెక్స్ట్ మౌనిష్, జీ మౌనిష్, ఇది కూడా అయిపోయింది. ఐఫోన్ కదా, సామ్సంగ్ 24. మౌనిష్ ఎక్కడ ఎలా పోగొట్టుకున్నావు? పోగొట్టుకున్నారు? నేను నవంబర్లో బండిలో పోతుండగా ఇది పాకెట్లోంచి జారి పడింది. వితిన్ సెకండ్స్లోనే వాడు స్విచ్ ఆఫ్ చేసి తీసుకోవడం జరిగింది. ఆ సేమ్ డే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ వాళ్ళు చెప్పగానే వాళ్ళు సిఐఆర్ పోర్టల్ గురించి చెప్పి దాంట్లో కంప్లైంట్ రిజిస్టర్ చేపించి నాకు ఇన్స్ట్రక్ట్ చేసి చేపించినారు. వితిన్ 4 to 5 monthsలోనే నా మొబైల్ నాకు ఈరోజు సార్ వాళ్ళే ఫోన్ చేసి పిలిచి ఇక్కడికి ఇచ్చారు. దీనికి మీకేమైనా ఖర్చు అయిందా? ఏం ఖర్చు కావాలి. ఓకే, థ్యాంక్ యూ. పల్లవి రామ్మ, OnePlus చెప్పమ్మా, ఎక్కడ పోగొట్టుకున్నావు, ఏం చెప్పు. మేము బస్సులో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. మేము బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు బ్యాక్ పాకెట్ నుంచి ఫోన్ తీసేసుకున్నారు ఎవరు. అలాంటి టైంలో మేము వెతకాము. ఇంకా అదే సేమ్ డేనే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. సార్ వాళ్ళు ఎలాంటి నెగ్లిజెన్సీ చేయకుండా మా కంప్లైంట్ తీసుకొని ఫోన్ చిన్నదా పెద్దదా అలాంటివి ఏం ఆలోచించుకోకుండా, మా దగ్గర ఎలాంటి అమౌంట్ తీసుకోకుండా మా ఫోన్ మాకు రికవరీ చేసి ఈరోజు స్వయంగా వాళ్ళే కాల్ చేసి ఫోన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ గులాబ్ జామ్, ఎస్ గులాబ్ జామ్. చూడు ఇదమ్మా చెప్పమ్మా, ఎక్కడ పోగొట్టుకున్నావు చెప్పు. మా ఫోన్ ఇంటికాడే వెళ్ళిపోయింది. అచ్చు చెప్పు.
ఇంటి దగ్గర ఎవరో తీసుకొని వెళ్ళిపోయినారు సార్, ఎవరు అనేది తెలియదు. కంప్లైంట్ ఇచ్చినాము. 10 నెలల తర్వాత సార్ ఫోన్ చేసి మీ ఫోన్ దొరికింది మా రాళ్ళు ఇస్తామని చెప్పినారు. ఓకే. భోజనాలు కూడా అరేంజ్ చేశారు. ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనం చేయాలి, ఇది మా తరపు నుంచి విజ్ఞప్తి. అలాగే ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే అది దొంగతనం కానీ, దారిపోవడం కానీ, పోత జారిపోవడం కానీ ఎట్లా జరిగినా సరే అందరూ ఏం చేయాలంటే నంబర్ 8688830012, మళ్ళీ చెప్తాను 8688830012. ఇది మన జిల్లాకు మాత్రమే సంబంధించింది. దానికి వాట్సాప్లో హాయ్ అని మీరు ఒకటి మెసేజ్ పెట్టారంటే వెంటనే మీకు ఒక లింక్ వస్తుంది వాట్సాప్లోనే. ఆ లింక్లో మీరు ఒక 3-4 డీటెయిల్స్, మీ IMEI నెంబర్ కానీ మీకు సంబంధించిన ఫోన్ వివరాలు టైప్ చేసి పెడితే వెంటనే మేము దాన్ని డీటెయిల్స్ తీసుకొని దానికి సంబంధించిన ఏదైతే సెర్చ్ ఉంటుందో దాన్ని మేము సెర్చ్ చేసి దాన్ని ఇమీడియట్గా రికవర్ చేయడం జరుగుతుంది. ఓకే. అలాగే DIG సార్ చెప్పినట్టు ఇప్పటి వరకు www.ceir.gov.in దీనికి ఈ లింక్లో, ఈ వెబ్సైట్లో మీరు ఈ డీటెయిల్స్ ఫైల్ చేసినా కానీ సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.